తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమ. తిరుమల అనేది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు విశ్వసిస్తారు. తిరుమల చుట్టూ ఉన్న 7 కొండలను శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అని పిలుస్తారు. అందుకే స్వామివారిని 7 కొండలవాడు అని భక్తులు ప్రేమగా పిలుస్తారు. శ్రీనివాసుడి అవతారం అనగా పురాణ కథనం ప్రకారం కలియుగంలో భక్తులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా తిరుమలపై అవతరించారు. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి వివాహం చేసుకున్న కథ ఎంతో ప్రసిద్ధి చెందారు. ఈ దివ్య వివాహం వెనుక ఉన్న పురాణ కథను భక్తులకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. గోవింద గోవింద. తిరుమల కొండలకు వెళ్ళే ప్రతి భక్తుని నోట వినిపించే పవిత్రమైన నామం గోవింద గోవింద. వెంకటేశ్వర స్వామికి జై. స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు వస్తున్నారు. శ్రీవారి దర్శనం. తిరుమల ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు అనేక రకాల సేవలు, పూజలు జరుగుతాయి. భక్తులు తమ శక్తి మేరకు స్వామివారికి దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమలలో తలనీలాలు సమర్పించడం, లడ్డు ప్రసాదం తీసుకోవడం, హుండీలో కానుకలు సమర్పించడం వంటి సాంప్రదాయాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. తిరుమల ప్రత్యేకత. తిరుమల కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు కలిసిన పవిత్రమైన క్షేత్రం. కలియుగంలో దేవుణ్ణి చూడాలంటే తిరుమలకు వెళ్ళాలి అనే విశ్వాసం కోట్లాది మంది భక్తుల్లో ఉంది. చివరగా మనమందరం భక్తితో ఇలా ప్రార్థిద్దాం. ఓ వెంకటేశ్వర స్వామి, మా కుటుంబాన్ని సుఖ సంతోషాలతో కాపాడు. మాకు ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం ప్రసాదించు. గోవిందా గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామికి జై.